హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈపీఎఫ్ ఉన్న వారందరికీ చాలా ముఖ్యమైన 10 ఈపీఎఫ్ సైట్‌లన్నీ అవి వాటి ఉపయోగాలు నేను చెప్తున్నాను. ఈ వీడియోని సేవ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరమైతే ఇది షేర్ చేయండి. చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో కాబట్టి దీన్ని సేవ్ చేసుకోండి. మా ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ఫాలో కండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్రధానంగా ఈపీఎఫ్‌లో ఇంపార్టెంట్ అయిన 10 సైట్‌లంటే ఈపీఎఫ్ అని గూగుల్‌లో ఈపీఎఫ్ఓ అని సెర్చ్ చేస్తేనే మెయిన్ సైట్ ఓపెన్ అవుతుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఇండియా అని ఉంటుంది. ఆ సైట్ ఓపెన్ చేస్తే మనకు ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో మనము అంటే ఈపీఎఫ్ ఖాతాదారులకి చాలా ముఖ్యమైనది ఆన్‌లైన్ క్లెయిమ్ మెంబర్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ అని ఒక మెంబర్స్ పోర్టల్ ఉంటుంది. దీంట్లో మనం ఏం చేయగలము అంటే క్లెయిమ్స్ చేసుకోగలము, కేవైసీ అప్డేట్ చేసుకోగలం, లేదంటే ట్రాన్స్‌ఫర్ చేసుకోగలం. ఈ నామినేషన్ ఇవన్నీ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. రెండవ సైట్ వచ్చి ఈ పాస్‌బుక్. ఈ పాస్‌బుక్‌లో మనకి ఓటీపీ రాదు. జస్ట్ యూఏఎన్ పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వచ్చు. మనం క్లెయిమ్ అప్లై చేసిన స్టేటస్, మన బ్యాలెన్స్ ఎంతుంది, వడ్డీ ఎంత పడింది అనేది ఈ సైట్‌లో చూసుకోవచ్చు. ఇంకా మూడోది వచ్చి మనకేదన్నా ఇక్కడ పీఎఫ్ సైట్‌లోనే ఇక్కడ ఉంటది. ఈపీఎఫ్ ఐ గ్రీవెన్స్ అని. దీని ప్రయోజనం ఏంటంటే ఈపీఎఫ్ ఐ గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. మనకి ఏదైనా సాల్వ్ చేసుకోలేని ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ఇక్కడ మనము సా ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి అని దాన్ని కంప్లెయింట్ రిజిస్టర్ చేస్తే మనకు వితిన్ 7 డేస్‌లో రిప్లై వస్తుంది. మనం దీనికి సంబంధించి ట్రాకింగ్ ఉంటది. దీన్ని ఇక్కడ మనం వ్యూ స్టేటస్‌లో మనము కంప్లెయింట్ రైజ్ చేసిన తర్వాత టోకెన్ నంబర్ వస్తుంది. దాన్ని స్టేటస్ చెక్ చేసి చూసుకోవచ్చు. ఇక నాలుగో వెబ్‌సైట్ వచ్చి మనకి ఇక్కడ మనం ఏ కంపెనీలో పని చేశాము, ఆ కంపెనీ పేరేంటి, దాని వివరాలు తెలుసుకోవాలంటే సర్వీసెస్‌లో ఎంప్లాయర్ దాంట్లో చూడాలి. ఎంప్లాయర్‌లో ఇక్కడ సెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్ అని ఉంటుంది. ఈ సెర్చ్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లో ఇప్పుడు ప్రస్తుతానికైతే సైట్ పనిచేయలేదు. దాంట్లో కంపెనీ పేరు గాని, నంబర్ గాని మనం సెర్చ్ చేస్తే ఆ కంపెనీలో ఎంతమంది పనిచేశారు, ఎంతమందికి పీఎఫ్ డబ్బులు కట్టారు, ఎప్పటి నుంచి కట్టారు అవన్నీ తీసుకోవచ్చు. తర్వాత ఈపీఎఫ్ మెయిన్ సైట్‌లోనే ఇంకొకటి ఇంటర్నేషనల్ వర్కర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ విదేశాలలో ఉండేవాళ్ళు ఇక్కడ పని చేస్తాంటే వాళ్ళకి పీఎఫ్ డబ్బులు వేసే సైట్ అది ఈపీఎఫ్ ఇంటర్నేషనల్ సైటు. దానివల్ల మనకేం పెద్ద ప్రయోజనం ఏమి ఉండదు. కానీ ఎవరికైతే యూఏఎన్ నంబర్ యాక్టివ్‌లో లేకోకుండా దాని యూఏఎన్ నంబర్ ఒకటే ఉండి పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఏముందో తెలియకోకుండా ఉంటే దీని ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఇంటర్నేషనల్ వర్కర్స్ పోర్టల్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ అప్ అప్లికేషన్ ఫర్ సీఓసీఎల్. యాక్చువల్‌గా అయితే ఇది మనకు కాదు. మనం ఒకవేళ మన యూఏఎన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ కొడితే అది ఏ ఏ కంపెనీల్లో ఉంది, ఏ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఏముంది అనే విషయం తెలుసుకోవచ్చు. ఇది గతంలో ఓటీపీ లేకోకుండా వచ్చేది. ఇప్పుడైతే ఓటీపీతో వస్తా ఉంది. ఒకవేళ ఓటీపీ వచ్చే మొబైల్ నంబర్ పోగొట్టుకుంటే మనం ఏం చేయలేము. తర్వాత ఇంకో నెక్స్ట్ సైట్ వచ్చి పెన్షనర్స్ పోర్టల్. ఇక్కడ చూడండి పెన్షనర్ పోర్టల్ అని ఉంది. దీంట్లో ఈ పెన్షనర్ పోర్టల్ అనేది ఎవరికి ఉపయోగపడుతుందంటే 58 సంవత్సరాలు లేక 60 సంవత్సరాలు పనిచేసి రిటైర్డ్ అయిన వాళ్ళు, ఎవరైనా సర్వీస్‌లో ఉన్నప్పుడు డెత్ అయితే వాళ్ళకి సంబంధించిన నామినీలకి పెన్షన్ స్టేటస్ చూసుకోవచ్చనమాట. ఈ పెన్షన్ స్టేటస్ చూసుకోవడానికి ఈ సైట్ ఉపయోగపడుతుంది. ఈ పెన్షన్ నంబరు, తర్వాత ఎంత వస్తా ఉంది అనేది మనము చూసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ సైట్ వచ్చి ఇక్కడ పీఎఫ్‌లోనే మనకి యుమాంగ్ అని ఉంటుంది. సారీ ఇది ఇక్కడ యుమాంగ్. దీని ద్వారా మనము ఇన్‌స్టాంట్‌గా పీఎఫ్‌కి అప్లై చేసుకోవచ్చు. లేదంటే మన బ్యాలెన్స్ ఎంతుందో చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ రిజిస్టర్ అయ్యి చేసుకోవాలి. దీని నుంచి గూడా మనకు చాలా ప్రయోజనాలున్నాయి. తర్వాత డిజి లాకర్ అనేది చాలా ఉపయోగకరమైనది. ఇప్పుడు పీఎఫ్ సైట్‌లో పని చేయనప్పుడు దీంట్లో నుంచి మనం లాగిన్ అవ్వచ్చు. ఈ మధ్య కాలంలో పీఎఫ్ సైట్ పని చేయనప్పుడు వేరే వాళ్ళు యూఏఎన్ కార్డ్ కావాలంటే మనం దీంట్లో నుంచి వాళ్ళకి డౌన్‌లోడ్ చేసి ఇచ్చిన తర్వాత ఉద్యోగం వచ్చింది. ఐ మీన్ ఇమ్మీడియేట్‌గా ఎమర్జెన్సీ అంటే దీన్ని ఉపయోగించి చేసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే సిపి గ్రామ్స్ అని మీరు ఈ సైట్‌ని ఉపయోగించుకోండి. ఇది ఈపీఎఫ్ కాకుండా వేరే దాన్లకు గూడా ఉపయోగపడుతుంది. సిపి గ్రామ్స్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఫస్ట్ వస్తుంది. అది సెంట్రల్ పబ్లిక్ గ్రీవెన్స్ సంబంధించిన సైటు. దీంట్లో లాగిన్ అయ్యి మనకు పీఎఫ్‌లో సమస్యలు, పీఎఫ్ ఆఫీస్ ద్వారా కూడా ప్రాబ్లమ్ కాకపోతే సెంట్రల్ లెవెల్‌లో మనం కంప్లెయింట్ చేసే సైట్ ఇది. ఈ సైట్‌ను కూడా ఈ 9 సైట్‌లు, ఈ 9 సైట్‌లతో పాటు మనము ఇంకొక సైటు కలిగి ఉండాలి. అదేంటంటే ట్రాన్సాక్షన్ క్వైరీ అని ఉంది.
ఇది గూడా ఇప్పుడు పనిజేయలేదు. అంటే మనం అప్లై చేసిన తర్వాత మనకు ట్రాన్సాక్షన్ నంబర్ వస్తుంది. ఆ ట్రాన్సాక్షన్ నంబర్‌తో పీఎఫ్ డబ్బులు సెటిల్ అయ్యాయా? కాలేదా? అనేది చూసుకోవచ్చు. చూడండి ఈ 10 ఇంపార్టెంట్లు వెబ్‌సైట్‌లు పీఎఫ్ ఖాతాదారులందరూ గుర్తుపెట్టుకోండి. వీటి వల్ల మీకు పీఎఫ్ అవగాహన కొంచెం ఎక్కువ పెరుగుతుంది. అది ఈపీఎఫ్ మెయిన్ సైటు, పాస్‌బుక్కు, ఈపీఎఫ్ ఐ గ్రీవెన్సు, ఎస్టాబ్లిష్‌మెంట్ సెర్చ్‌ది, తర్వాత ఇంటర్నేషనల్ పోర్టలు, తర్వాత పెన్షనర్ పోర్టలు, యుమాంగ్ యాపు, తర్వాత డిజీ లాకరు, సిపి గ్రామ్స్, తర్వాత ట్రాన్సాక్షన్ సెర్చ్. ఈ 10 సైట్లు గుర్తుపెట్టుకోండి. వీటిని మీరు రెగ్యులర్‌గా చూస్తా ఉంటే మీకు వీటిపైన అవగాహన కలుగుతుంది. ఇది కేవలం మీ అందరికీ అవగాహన కల్పించడానికి ఈ వీడియో చేశాను. కంటెంట్ బాగుంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. ఈ 10 వెబ్‌సైట్‌లని మీరు తరచుగా చూస్తూ ఉంటే పీఎఫ్ పైన మంచి అవగాహన కలుగుతుంది. థాంక్ యూ. బై ఎవ్రీబడీ. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్.